కొత్త ఏడాది 2026ను పురస్కరించుకొని ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ శుభవార్త అందించింది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా భూ యజమానులకు భారీ ఊరటనిచ్చింది. 22A జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతకం చేశారు. 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగిస్తూ కొత్త ఏడాదిలో తొలి సంతకం చేశారు ఆయన. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలుంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్వాతంత్ర సమరయోధుల భూములను, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22A నుండి తొలగించనున్నారు. దిశగా కొత్త ఏడాది 2026ను పురస్కరించుకొని అటు ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ శుభవార్త అందించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అటు న్యూ ఇయర్ గిఫ్ట్ గా భూ యజమానులకు భారీ ఊరటనిచ్చినట్టుగా తెలుస్తోంది. 22A జాబితా నుంచి కొన్ని రకాల భూములని చెబుతున్నారు. సో 22A ఏం చెబుతోంది? మొత్తం మీద చూసుకుంటే ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో 22 ఏదైతే కొంత వివాదాస్పదంగా కొంత అనుమానంగా ఉన్న భూములకు సంబంధించి ఉన్న భూములన్నిటికి సంబంధించి కూడా 22A చేర్చిన పరిస్థితి కనిపించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ భూములపై పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం, న్యాయం చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపించింది. 5 రకాల భూములు 22A నుంచి తొలగిస్తూ కొత్త సంవత్సరం రోజున రాష్ట్ర ప్రజలకు మంత్రి ఒక శుభవార్త చెప్పిన పరిస్థితి కనిపించింది. మిగిలిన 4 రకాల భూములపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని చెప్పారు. అయితే ప్రైవేటు భూములు 22A నుంచి పూర్తిగా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు పట్టా భూములు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తీసుకుని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే వాటి నిషేధ జాబితాని తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల భూములకు సంబంధించి కూడా నిర్ణయం, అలాగే రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు కూడా 22A నుంచి తొలగించాలని చెప్పి నిర్ణయం, అలాగే 10-1 రిజిస్ట్రేషన్ అడంగులు FM లాంటి వాటిపై కూడా పాత రికార్డులున్న వాటిని కూడా తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకుంది. ఎస్ శివ, అయితే రెవెన్యూ శాఖ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి? ఖచ్చితంగా రెవెన్యూ శాఖ ఈ రోజు తీసుకున్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచే అమల్లోకి రావాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపు క్రితమే మంత్రి దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా జీవో విడుదల చేస్తూ వెబ్సైట్ ను కూడా లాంచ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు కొత్త ఏడాదిని పురస్కరించుకొని ఏపీ ప్రజలకు అయితే రెవెన్యూ శాఖ శుభవార్త అందించింది. 22A జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ అటు మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే సంతకం చేశారు.